హాయ్ హలో నమస్తే ఆదాబ్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో మా ఇంట్లో అల్లం నిలువ పచ్చడి ఎలా పెడతారో చూపించబోతున్నాను. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ పికిల్ అండి. ఆవకాయతో పాటు మా ఇంట్లో ఉండే పికిల్స్లో మ్యాండేటరీ పికిల్ ఈ అల్లం పచ్చడి. పదండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో అల్లం పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే, ఫస్ట్ అల్లం తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ బెల్లము, ఎండుమిరపకాయలు, చింతపండు తీసుకున్నాను అనమాట. సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఉన్నాయి కదా, అవి నూనెలో వేయించుకుంటున్నాను, డీప్ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఎంతో సేపు అక్కర్లేదండి, ఒక 4 మినిట్స్ వరకు డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ముక్కలు వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఆ ఆయిల్లోనే ఇప్పుడు నేను కొంచెం ధనియాలు వేసుకుంటున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకుంటున్నాను. నెక్స్ట్ దాంట్లోనే ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. ఇవి కూడా ఒక 3 to 4 మినిట్స్లో అయిపోతుంది, వేగిపోతాయి. జస్ట్ కలుపుకుంటున్నాను కదా, ఇలా కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. ఆల్రెడీ ఆయిల్ వేడెక్కిందే కదా. సో వేగిపోయిన తర్వాత ఒక పక్కకు తీసుకోవాలన్నమాట. కూల్ అయిన తర్వాత అప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కూల్ అయ్యే లోపు నేను ఇప్పుడు చింతపండు నానపెట్టుకుంటున్నాను అనమాట. పౌడర్స్ చేసుకున్నాను అనమాట. మిక్సీలో వేసుకున్నాం, ఇందాక ఎండుమిరపకాయలు అవి ఉన్నాయి కదా, అది మిక్సీ చేసుకున్న తర్వాత పౌడర్ ఇలా వచ్చింది. దాంట్లో వేయించుకున్న అల్లం ముక్కలు వేసేసుకుంటున్నాము. అది కూడా మిక్సీ చేసుకుంటే చూసారా ఎలా వచ్చిందో. సో నెక్స్ట్ బెల్లం వేసుకుంటున్నాను అనమాట. ఒక్కొక్కటి వేసుకుంటున్నాను అనమాట. చింతపండు, నెక్స్ట్ చింతపండు తీసుకున్న చింతపండు అంతా వేసుకుంటున్నాను. కొంచెం పక్కన పెట్టుకుంటున్నాను, ఎందుకంటే నాకు తీసుకున్న క్వాంటిటీకి ఇది సరిపోతుందని అనిపించి ఇంకా కొంచెం పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. కళ్ళుప్పు, ఇక్కడ నేను కళ్ళుప్పు వేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు మిక్సీ చేసిన తర్వాత ఇలాగా చూసారా, థిక్ పేస్ట్ లాగా వచ్చింది కన్సిస్టెన్సీ. పచ్చడి ఇలా వచ్చిందనమాట. మంచి కలర్ఫుల్ యమ్మీగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో పోపు వేసుకోవాలన్నమాట. దానికి కావాల్సినవి ఏంటంటే, ఫస్ట్ మెంతులు, నెక్స్ట్ వెల్లుల్లిపాయలు తీసుకున్నాను, కరివేపాకు అండ్ ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ, ఇవన్నీ కూడా తీసుకున్నాను అనమాట. తీసుకొని ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను. హీట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మెంతులు వేసుకుంటున్నాను. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు ఇంకా ఒక్కొక్కటి వేసుకుంటున్నాను అనమాట. ఇవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు మిక్సీ చేసుకున్న పచ్చడి ఉన్నది కదా, అది కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట. చూడండి, కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం వేగినాయి కదా, సో ఇప్పుడు మిక్సీ చేసుకున్న పచ్చడి ఇందులో కలుపుకుంటున్నాను అనమాట. వేసుకొని బాగా వేగనివ్వాలన్నమాట. ఒక 10 to 15 మినిట్స్లో వేగిపోతుంది మంచిగా. ఆయిల్ కొంచెం పైకి తేలే వరకు బాగా వేయించుకుంటే సరిపోతుంది. సో అంతేనండి, చూసారు కదా ఎంత సింపులో. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఒక్కసారి చేసుకుంటే 2 months వరకు నిలువ ఉంటుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్లో చట్నీస్ అవి ఏం లేకపోయినా పర్లేదు, ఈ పికిల్తో అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ తినచ్చండి.
ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉన్నదో కమెంట్స్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో నేను ఈ రెసిపీ మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నా అండి. నేనైతే రోజు టిఫిన్స్లో ఈ పికిల్ మాత్రం కంపల్సరీ టేస్ట్ చేస్తాను, రోజు తినాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ఆర్ వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.